కదని చెప్పిన నువ్వు ఈరోజు వచ్చా 4 రోజులు చూసేలే తెలీదు. నేను చెప్పాను తమ్ముడు 4-5 డేస్ నుంచి ఇష్యూ మీద వెళ్ళకందే చెప్పా. మేడమే చేయడం తప్పు. ఈ మాట చెప్పాను నేను అందరికి. ఎవరు సపోర్ట్ కాదు మనం, ఓకేనా? నేను సపోర్ట్ అంటే ఒకరు ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ అని చెప్తాను తప్ప వీళ్ళెవరు కాదు, ఓకేనా? సపోర్ట్ అంటే ఓట్లు వేయడం తమ్ముడు. నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి చెప్పడం తమ్ముడు. నేను అలా చెప్పను. నీ ఒపీనియన్ ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ గారు అవ్వచ్చామని తప్ప ఇమ్మాయిల్ కోట ఏంటి బాబు అందరని నేను ఎప్పుడు చెప్పను తమ్ముడు. టాప్లో అయితే ఖచ్చితంగా బయట పోలింగ్ ప్రకారం తనుజ గారు కళ్యాణ్ గారు అండి, ఓకేనా? బయట ప్రకారం అయితే తనుజ గారు కళ్యాణ్ గారు. బట్ నాకు మాత్రం ఇమ్మాయిల్ గారు ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆయన సపోర్టర్ లేకపోతే పిఆర్ని కాదు అసలు. నేను ఫస్ట్ థింగ్ గేమ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గేమ్ ఎక్కడ కూడా ఆయన గివప్ ఇచ్చింది లేదు. నెక్స్ట్ వన్, ఆయన తర్వాత గేమ్ బాగా ఆడతారు ఎవరు రా బాబు అంటే డిమోన్ పవనే. నిజం చెప్తాను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నిన్న సాటర్డే ఎపిసోడ్లో మీ ఎనిమి ఎవరు అవుతారు, మీ టఫ్ ఫైటర్ ఎవరు అవుతారంటే సగం మంది డిమోన్ పవన్ పెట్టారు. అక్కడే అర్థమైపోతుంది ఎవరు గేమ్ ఆడతారు, ఎవరు టఫ్గా ఉన్నారని చెప్పి అర్థమవుతుందా? సో అలా అనమాట. నెక్స్ట్ వన్, డిమోన్ పవన్ టాప్ 5లో ఉండాలి. ఇమ్మాయిల్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, కళ్యాణ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారండి. మనోళ్ళు వేస్తారు, అది వేరే విషయం. ఆయన ఉంచుతారు, ఆయన ఎందుకు ఉంచుతారని మనోళ్ళకే తెలియాలి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఓకే.